తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామానికి వైకుంఠధామాలు నిర్మిస్తోందని, అన్ని వసతులతో నిర్మిస్తూ ప్రతి మనిషి ఆఖరి మధ్యలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా వైకుంఠధామాలు నిర్మించుకుంటున్నామని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణి ప్రవీణ్తో కలిసి ఉప్పర్పేట గ్రామంలో వెలమ యాదవ సంఘాలకు చెరో 10 లక్షల రూపాయలతో నిర్మించున్న వైకుంఠధామాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పక్కనే ఉన్న కళ్లపల్లి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే చెరువు శిఖం భూములు కబ్జా కాకుండా చూసుకోవాలని, చెరువు భూములను ఆక్రమిస్తే భవిష్యత్తులో చెరువు నీరు మన ఇంటిని గ్రామాన్ని ముంచుతుందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది అన్నారు. అనంతరం స్థానికులతో కలిసి వైకుంఠధామంలో మొక్కలు నాటారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోగస్ శ్రావణితో పాటు వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్లు నక్క జీవన్, ఆసియా సుల్తానా, కౌన్సిలర్లు తోట మల్లికార్జున్, జంబత్తి రాజ్ కుమార్, చుక్క నవీన్, పట్న పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, ఉపాధ్యక్షుడు అల్లాల ఆనందరావు, దుమాల రాజ్ కుమార్, పట్న యూత్ అధ్యక్షులు కత్తురోజ్ గిరి, దామోదర్రావు, యాదవ్ సంఘ సభ్యులు గంగారాం, మల్లేశం, గంగమల్లు, స్థానికులు భగవంతరావు, రాజేశ్వరరావు, ప్రవీణ్ రావు, ఆన్ శ్రీను, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మంచి లీడర్ సార్. ఓకే సార్. మనం చేయకుండా నీటిపోతాడు. కాదు శరణ్ సార్ అభివృద్ధి కార్యక్రమానికి నిజంగా మా వార్డుకు రావడం సంతోషకరంగా భావిస్తూ, ఇంకా మా వార్డు అభివృద్ధికి గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మిగతా కొన్ని పనులు కూడా అన్నగారికి తెలియడం జరిగింది. ఈ మెటల్ రోడ్ కానీ, అదేవిధంగా మా ఎస్సీ కాలనీలో 11th వార్డు ఎస్సీ కాలనీలో కూడా మా శ్మశాన వాటిక కూడా కొద్దిగా వీలైనంత మట్టుకు తొందరగా పనులు ప్రారంభించే విధంగా అన్నగారు చొరవ తీసుకోగలరని కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించిన మా యాదవ సంఘం పెద్దలందరికీ, ప్రెసిడెంట్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. జగిత్యాల పట్టణంలోని ఉప్పర్పేటకి సంబంధించినటువంటి వెల్మ మరియు యాదవ గ్రేవ్యార్డ్కి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం పవన్ గారికి, అందరికీ కూడా పేరు పేరున గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి మనుషులందరి చివరి మజిలీ అయినటువంటి పవిత్ర స్థలాలు శ్మశాన వాటికలు వైకుంఠధామాలు, మరి ఇవి అన్ని హంగులతో మరి ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని సౌకర్యాలతో ఉండాలని, ఖననం చేయడానికైనా దహనం చేయడానికైనా అన్ని సౌకర్యాలతో ఉండాలని, మరి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయాలని, మరీ ముఖ్యంగా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాలని కూడా వారు కళలు కంటూ ఉండే. మరి వారు ఆ కళలు నిజం చేసుకునే దిశగా కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు. మరి దానికి తగ్గట్టు కూడా నిధులు కూడా వివిధ మున్సిపాలిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందజేయడం జరిగింది.
మరి అదేవిధంగా మన జగిత్యాల పట్టణంలో మరి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మరి శ్మశాన వాటికలను వైకుంఠ ధామాలను ఇంతకు ముందెవరు కూడా పట్టించుకోలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత మరి చింతకుంట శ్మశాన వాటిక కానివ్వండి, మోతే శ్మశాన వాటిక కానివ్వండి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరి మీరు అక్కడ వెళ్ళి చూసినటువంటి అయితే మరి డెఫినెట్గా తొందరలోనే ఇంకొన్ని పనులు పూర్తవ్వాల్సి ఉంది. తొందరలోనే అన్నగారి ఆధ్వర్యంలో వాటిని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే పట్టణంలోని వివిధ శ్మశాన వాటికలకు కూడా వివిధ సౌకర్యాలు, మౌలిక వసతులు చేసుకున్న తర్వాత డెఫినెట్గా అన్నగారి సహకారంతో తొందరలోనే ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే తమ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, విచ్చేసినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు మరియు పెద్దలందరికీ, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి మా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి సహకరిస్తున్నట్టు మీడియా సోదరులకు 12వ వార్డులో విలంబ సంఘ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు గాను, అదేవిధంగా యాదవ సంఘ అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ కార్యక్రమం. చాలా వర్గాలకు కూడా చనిపోయిన తర్వాత ఎక్కడ ఖననం చేసుకోవాలి అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం 2 రకాలు ఉంటాయి. దానం చేసుకోవడం కానీ లేదా కొంతమందిని సమాధి చేయడం, అదేవిధంగా వివిధ వర్గాలకు కూడా ఉంటాయి. దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ స్థలాలు ఉంటే అక్కడక్కడ ఈ ప్రభుత్వం ప్రతి చోట మనం చూస్తూ ఉంటే గ్రామాన ఈ కార్యక్రమాలు చేపట్టింది. జగిత్యాల పట్టణంలో గతంలో ఉన్న పెద్ద శ్మశాన వాటికలను ముందుగా వాటిని అభివృద్ధి చేయడానికి పనులు ఆల్రెడీ ప్రారంభమైనాయి. గొల్లపల్లి శ్మశాన వాటిక కానీ, అదేవిధంగా మోతే, చింతకుంట, ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న శ్మశాన వాటికలు గతంలో కొంత అభివృద్ధి అయి ఉండే, ఇంకా కొంత బ్యాలెన్స్ వర్క్ ఉంటే 10 లక్షల రూపాయలతోటి ఇటు వెల్మ సంఘం దాంట్లో అదేవిధంగా యాదవ సంఘం దాంట్లో కూడా వచ్చిన తర్వాత ఇందులో బర్నింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, దింపుడు కళ్ళేము, బోర్వెలు, బాత్రూమ్స్, కొద్దిసేపు నిలబడడానికి కొద్ది నీడ ఉండడానికి ఒక చిన్న షెడ్ లాంటిది కానీ లేదా అస్థికలను పెట్టుకోవడానికి చిన్న గది లాంటిది కూడా అవసరం ఉంటుంది. ఇప్పుడు వచ్చి పూజ కూడా చేసుకుంటారు కొంతమంది, చాలామంది. దానికి కూడా 2 గేట్లు ఉన్నాయి కాబట్టి వేరే గేట్ పెడితే ఆ గేట్ దగ్గరే విగ్రహం అలాంటిది పెట్టుకుంటే ఇక్కడ వచ్చి పూజ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది చాలామంది 12 రోజులు, 3 రోజుల నుంచి 12 రోజుల వరకు చేస్తూ ఉంటారు. వాటన్నిటికి కూడా ఇక్కడ అభివృద్ధి పనులకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అవన్నీ కూడా దగ్గరుండి చేయించాల్సిందిగా అధికారులను కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి ఇదే సందర్భంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని స్థల వివాదాన్ని పక్కన పెట్టి ఉన్నదాని ప్రకారం అయితే అక్కడ గోడ కూడా పెట్టియాలి. మళ్ళీ మొన్న కూడా అక్కడ మా ముస్లిం సోదరులు ఇక్కడ కూడా ఉన్నారు, వచ్చిండ్రు. మా ముస్లిం సోదరులకు సభ్యక రియాజ్ మామ ఉన్నాడు, వాళ్ళని తీసుకెళ్ళి దయచేసి తప్పక చూసి వాళ్ళది కూడా అభివృద్ధి చేయాల్సిందిగా కూడా కోరుతాను. మరి ఈనాడు ఇక్కడి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించారు. అదేవిధంగా తమ్ముడు కౌన్సిలర్ గారు వివిధ అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరిగింది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, మిషన్ భగీరథ పథకాన్ని ఈ ప్రాంతానికి కూడా చేసి పెద్దగా పైప్ లైన్ వేయించే కార్యక్రమం కూడా చేసుకున్నాం. అది స్థానిక కౌన్సిలర్ నాయకుల బాధ్యత. ఏ సందుకు పైప్ లైన్ లేదో అది వేసి ఇవ్వాలి. మీకు అధికారులు లేకపోతే నాకు రాసి ఇవ్వండి. ప్రతి గల్లీకి పైప్ లైన్ వేసి నీరొచ్చే విధంగా చూసే బాధ్యత నాదని తెలియజేస్తున్నాను. అది నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. మళ్ళీ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నా సంధికి రాలేదని చెప్పి మాట ఉండకుండా చేయాలి. దగ్గరుండి చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కాంట్రాక్టర్ తవ్వేటప్పుడు కొద్దిగా రోడ్లు పాడైతున్నాయి. దగ్గరుండి నెమ్మదిగా వాళ్ళతో చేయించుకోండి. రెండవది రోడ్డు విషయం చెప్పారు, తప్పకుండా పరిశీలిస్తాం. అన్నిటికంటే ముఖ్యం ఉప్పరపేట అంటేనే బ్రహ్మాండమైన కన్నెపల్లి చెరువు. ఒకప్పుడు మామూలుగా ఉండింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువునంతా కూడా కొంత లోతు వేసి, మత్తడి మంచి వేసి, కట్ట మంచి వేసి, బతుకమ్మ తంతెలు అవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దీని అభివృద్ధి పనులకు ఇక్కడ లైటింగ్కు, ఒక పార్కు, వాటన్నిటికి కూడా నిధులు ఇచ్చాం. దాదాపు 60 నుంచి 70 లక్షల వరకు నిధులు ఉన్నాయి. దాంతో పాటుగా స్థానిక రైతులు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే అంతా ఇక ప్లాట్ల బిజినెస్ మొదలైంది. చెరువులను ఆక్రమిస్తే ఏం గతి పడుతుందో వరంగల్, హైదరాబాద్లో చూసాం. మన దగ్గర కూడా మనం కొద్దిగా అయితే చింతకుంట చెరువు నీళ్ళు వచ్చి గదే పరిస్థితి వచ్చేది ఉండే. వచ్చేసి చెరువులకు మనం సొరవద్దు. మనం చెర్లకు జొరితే నీళ్ళు మన ఇంట్లో జొరుతాయి. మనంగిన చెర్లకు జొరితే నీళ్లు మన ఇంట్లో జొరుతాయి. ఆ బాధ ముందు తరాలకు ఉండద్దు. అప్పటి వరకు మేము ఉండము కానీ మన యువకులు, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు ఉంటారు. పెద్ద మనసుతో ఆలోచించాలి.
అందుకోసం ఇదివరకు కూడా మీడియా ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నేనైతే ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టేటువంటి నేను ఇంకా ముందు వేస్తాను, దగ్గర వాళ్ళు కానీ దూరం. అది మన కోసం నేను చెప్పేది. ఇదివరకు కూడా కల్లపల్లి చెరువుకి వచ్చినప్పుడు చెప్పిన కింద పొలాల వాళ్ళకు అదంతా కూడా మనం డిమార్కేషన్ చేయాలని చెప్పి, ఇది నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నా. దాన్ని ఆచరించాల్సింది కొంత ప్రజల భాగస్వామ్యం లేనిది ఏం చేయలేం. రోజు కొట్టుకుంటూ పోతామా? జగిత్యాలలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ ఊలో పడితే భూకంపం వచ్చినంత పని అవుతుంది జగిత్యాలకు. గన్ని అక్రమ నిర్మాణాలు 95 కిలో 94 కిలో ఇక ముందు విన్నారా? ఇప్పుడు ఏదో కొత్తగా కాదు, ఇప్పటికన్నా ఆపాలి. ఆపితే రోడ్డు పోతుంది. ఇప్పుడు మిషన్ పెడితే పైప్ లైన్ ఎత్తామంటే ఈ పక్క కూడా అంటాడు నా తంతెలు కూడా కొట్టద్దు అంటాడు, ఆ పక్క కూడా అంటాడు నా తంతెలు పోతాడు. మరి ఏడికి వెళ్ళేయాలి? నీళ్ళు కావాలి. అసలు తంతెలు రోడ్డు మీదకే వేసుకునే హక్కు ఎవరు ఇచ్చారా? రోడ్డు నడిచిపోయేందుకు, బండి పోయేందుకు, ఆటో పోయేందుకు, ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే అంబులెన్స్ పోయేందుకు. నిన్న పాయ గోవిందపల్లి కాడ అగ్గి అంటుకుంటుంది, అంబులెన్స్ ఫైర్ ఇంజన్ అన్నారు. దాన్ని పంపుదామంటే తొమ్మలేదు ఆగలేదు ఆ సంధి. ఈ విషయంలో ఆలోచన చేయాలి ప్రజలు. ఈ శ్మశాన వాటిక కాడికి వచ్చి సంజయ్ కుమార్ గిజ్ చెప్తున్నాడు కాదు, పక్కనే చెరువు ఉంది. ఈ ప్రాంతంలో కూడా ఇల్లీగల్ లేఅవుట్లని ఇవన్నీ అయినాయి కాబట్టి చెప్తున్నాను. నేను అవన్నీ గులగట్టే పనిలో పెట్టుకోలేను. ఇంతకుముందే చెప్పిన, ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు అన్నీ జగిత్యాల తీస్తే జగిత్యాలకే భూకంపం వచ్చినంత పని అవుతుంది. అవన్నీ తెలుసుకోవాలి. ఇప్పటికెళ్ళైనా మనం కొద్దిగా ఆలోచన చేయాలి. ఆ కాలంలో పెద్దలు ఎంత మంచి రోడ్లు వేసి ఉప్పరపేట కానీ గాంధీనగర్ చూస్తే గట్ల ఇప్పటికీ అరవిందనగర్ కృష్ణనగర్లో కూడా లేవు. నేను ఒకటి ఇల్లు కట్టుకుంటున్నాను లింగపేట శివార్లు ఆడ కూడా లేవు. అదే ఇక్కడ మంచిగా ఉన్నాయి. అంటే ఆ తరం పెద్దలకు ఉన్నంత ఆలోచన ఈ తరం నాయకులు కానీ ప్రజలు ఆలోచిస్తలేదు. ముందుగా మన నాయకులు ఆలోచన చేయాలి, ప్రజల సహకారం ఉండాలి అని చెప్పి తెలియజేస్తూ జగిత్యాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఏది ఏమైనా ప్రజల సహకారం ఉండాలి. ఇవాళ వార్త వచ్చింది చింతకుంట చెరువులో అంతా గుర్రపు డెక్క పెరిగిందని. ఎందుకు పెరుగుతుంది? మురికి నీళ్ళు వచ్చాలో కలిసిట పెరుగుతుంది. వాస్తవానికి చింతకుంట చెరువులకు మురికి నీళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా లింగంపేట కాడ ఆడ పర్రె ఉంటుండే, వెల్కబాయి వాడ కాడ ఆ పర్రె నీళ్ళు ఇస్లాంపూర్కి వెళ్ళి పక్కకి వెళ్ళి పడిపోతుండే. ఆడ అడ్డం ఒకటి మోరి కట్టి ఆ మోరి వలగొట్టి మోరి నీళ్ళు నీళ్ళలోకి ఏరినప్పుడు కలుషితమైనప్పుడు అలా కార్బన్ డైఆక్సైడ్ అవన్నీ వచ్చినప్పుడు చెట్లు పెరుగుతాయి. పరిశుభ్రమైన నీళ్ళు ఉన్న కాడ నీకు గురపడెక్క రాదు. ఇప్పుడు ఇలా అంత అలగా రాదు. ఇప్పుడు ఇక రానేమో కానీ ఆడ ఎందుకు వస్తుందంటే కారణం ఆ మురికి నీళ్ళు. ఆ డ్రైన్ కట్టేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా వెసులుబాటు ఇచ్చింది. పట్టణ ప్రగతి నిధుల నుంచి మేజర్ డ్రైన్స్ ఏమైనా ఉంటే కట్టాలని దాన్ని తప్పకుండా సర్వే చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్న కమిషనర్ కానీ. చింతకుంట చెరువు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసాం. ప్రజల సహకారం కూడా కొంత ఉండాల్సిన అవసరం. మరి ఈనాడు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి, ఇక్కడ పెద్దలందరికీ, వెల్మ సంఘ పెద్దలు దామోదరరావు గారికి, మిగతా సభ్యులకు, మా యాదవ సంఘ పెద్దలు గంగన్న గారికి, మిగతా సభ్యులందరికీ కూడా